నమస్కారం. అయోధ్య రామ మందిరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం జరిగాక రాముడు ధర్మరాజ్యాన్ని స్థాపిస్తే దానికి రామరాజ్యంగా పేరు పెట్టుకున్నారు ఆనాటి ప్రజలు. అయితే రాముడు సింహాసనం మీద ఉన్నా లేకపోయినా అక్కడ రాముడి పేరు మీదనే రాజ్యపాలనం జరిగింది. భరతుడు శ్రీరామ పాదుకలను సింహాసనం మీద పెట్టి పాదుకలకే పట్టాభిషేకం చేసి ఆయన పేరు మీదుగా పాలనా భారం వహించాడు. కాబట్టి ఆ సమయాన్ని కూడా రామరాజ్యంగానే భావిస్తారు పండితులు, విశ్లేషకులు. అంటే పాదుకలు చేసింది కూడా రామరాజ్యమేనా? పాదాలకు తొడుక్కునే చెప్పులను తేలిగ్గా తీసిపడేస్తారు చాలామంది. చెప్పుకుండే పాటి విలువలేదని అవతలి వ్యక్తులను తూలనాడుతారు. కాని అవి పాదరక్షలు అనే భావన మదిలో మెదలగానే అవి నిర్వర్తించే విధుల గొప్పతనమేంటో బోధపడుతుంది. అందరి చెప్పులు ఒక ఎత్తు, శ్రీరామచంద్రుడు తొడుక్కున్న చెప్పులు మరో ఎత్తు. ధర్మం కోసం పనిచేసేవారు, ధర్మం కోసమే జీవించేవారి పాదరక్షలు ఆ రాజ్యానికే రక్షా కవచంగా ఉంటాయని రామరాజ్యాన్ని చూస్తే తెలుస్తుంది అంటారు పండితులు. రాముడి ధర్మరాజ్యంలో శ్రీరామ పాదుకలకు కీలకమైన స్థానం లభించింది. ఆ 14 ఏళ్లపాటు భరతుడు తన అన్నగారైన రాముడి పాదుకలను సింహాసనం మీద ఉంచి ఆ పాదుకల పేరు మీదుగా రాజ్యపాలన చేశాడట. ఈ సందర్భంలో ఆనాటి రాజరికంలో కొనసాగిన ఒక సంప్రదాయం గురించి అనుభవజ్ఞులు చెబుతారు. అది ఈనాటి ఆధునిక ప్రజాస్వామ్య పాలనలోనూ అమలు చేస్తున్నామంటారు. అదేంటంటే, కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం దశరథుడు రాముణ్ణి వనవాసం వెళ్లాలని కోరతాడు. ఆ సమయంలో ఆయన హృదయం ఎంతగా నలిగిపోయిందో మనందరికీ తెలిసిందే. అయితే తండ్రి ఆజ్ఞానుసారం రాముడు అడవికి వెళ్లిపోవడానికి సిద్ధపడి తన 3 మాతృమూర్తులకు చివరిసారిగా చెప్పి ఆశీర్వాదం కోసం వెళతాడు. ఆ సమయంలో కౌసల్యాదేవి రాముడి మధ్య నడిచిన సంభాషణ ఈనాటి ప్రజాస్వామ్యంలోని కీలకమైన వెసులుబాట్లకు అద్దం పడుతుందట. రాముడు అడవికి వెళ్తుంటే కౌసల్యాదేవి అడ్డుపడుతుంది. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంది. అయితే అందుకు రాముడు, దశరథుడు తనకు తండ్రే కావచ్చు, కాని రాజుగా ఆదేశించాడు కదా, ఆ విధంగా రాజు ఆదేశాన్ని ప్రతి పౌరుడు పాటించాల్సిందే కదా. రాజకుమారుడై ఉండి రాజు ఆజ్ఞను నేనే ధిక్కరిస్తే రాజ్యంలో అరాచకం ప్రబలుతుంది. పౌరులంతా కూడా రేపు ఇలాగే తయారవుతారు. కాబట్టి రాజధర్మం కోసం నేను దశరథుడి ఆదేశాన్ని పాటించి తీరుతాను అంటాడు రాముడు. అప్పుడు కౌసల్య రాముణ్ణి మరో కోణంలో ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రాజ్యానికి మహారాణిని అయిన తాను రాజాజ్ఞను నిరోధిస్తున్నానని, కాబట్టి నా ఆదేశానుసారం నువ్వు ఈ రాజ్యంలోనే ఉండిపోవాలని మహారాణి హోదాలో రూలింగ్ పాస్ చేస్తుందట. మరి రాజు ఆదేశాల కన్నా రాణి ఆదేశాలకు విలువ ఎక్కువ ఉంటుందా? ఉంటుందనే అంటున్నారు రామాయణ కాలంలో అమల్లో ఉన్న ధర్మాన్ని బాగా అర్థం చేసుకున్న పండితులు. ఆనాటి రాజధర్మంలో ప్రధాన పాలనలో రాజుదే కీలక పాత్ర అయినా రాణులు అంతఃపురానికే పరిమితమైన కీలకమైన ఆపద్ధర్మ అంశాల్లో వారి నిర్ణయానికే చెల్లుబాటు ఉండేదట. కొన్ని సందర్భాల్లో రాజు నిర్ణయాలను కూడా తొక్కిపెట్టగల శాసనాలను రాణులు చేసేవారట. అందుకే తాను అయోధ్య రాజ్యానికి మహారాణిగా రాజాజ్ఞను మీరి అధికారంతో కూడిన ఆదేశాలు జారీ చేస్తున్నానని, వాటికి కట్టుబడి రాముడు అయోధ్యలోనే ఉండిపోవాలని ఆదేశించిందట. అప్పుడు రాముడు చెబుతాడు, అమ్మా, నీ ఆదేశం చెల్లుబాటు కావాలంటే అవతల నాన్నగారి ఆదేశం మాత్రమే ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కాని అక్కడ కైకేయి నిర్ణయాన్ని మహారాజు దశరథుడు అమలు చేశాడు అంటాడట రాముడు. అంటే రాణి ఆదేశానుసారం రాజు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ నిర్ణయాన్ని అమలు చేసేందుకే నిర్ణయించుకున్నాడు. కైకేయి విషయం తెలిసిన తర్వాత మాత్రమే కౌసల్య వెనక్కు తగ్గిందట. అయోధ్య రాజ్యానికి మహారాణిగా తనకు ఎంత అధికారం ఉందో కైకేయికి అంతే అధికారం ఉంది. కాబట్టి తన ఆదేశం చెల్లదని అర్థమైపోయి నిస్సహాయురాలై బావురుమంటుంది కౌసల్య. ఈ లెక్కన త్రేతాయుగం నాటి రాజధర్మంలో రాణులందరికీ రాజును మించిన అధికారాలు ఉండేవంటారు పండిత విశ్లేషకులు. అలా రాజును మించిన అధికారం ఒక రకంగా ఈనాటి రాష్ట్రపతి అధికారాలతో సమానంగా ఉండేవంటారు. రాష్ట్రపతిని, గవర్నర్లను రబ్బర్ స్టాంపులుగా పరిగణిస్తున్నా వారికి ఉండే అధికారాలు ఎలాంటివో అడపాదడపా కనిపిస్తూ ఉంటాయి. తెలంగాణలో కానీ కేరళలో కానీ అక్కడి గవర్నర్లు ఉపయోగించుకుంటున్న అధికారాలతో వారు వార్తల్లో వ్యక్తులుగా నిలిచిపోవడం గమనించాలి అంటున్నారు విశ్లేషకులు.
ప్రజలతో ఎన్నికైన ముఖ్యమంత్రులను సైతం గవర్నర్లు ప్రశ్నిస్తూ వారి ఇష్టానుసారం నడుస్తాం అంటే చెల్లుబాటు కాదని చెబుతూ తమ అధికారాలను వినియోగించుకుంటున్న వైనాన్ని గమనించాలి అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అమల్లో ఉన్న ఆధునిక చట్టాలకు ఆ కాలంలోనే రూట్స్ ఉన్నాయంటున్నారు. రాముణ్ణి ఆపేందుకు కౌసల్య ప్రయత్నించినా కైకేయి ఆజ్ఞను పాటించి తన కొడుకు అడవుల్లోకి వెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అది ఆనాడు అమల్లో ఉన్న ధర్మరాజ్యానికి ఓ ఆనవాలు. ఇక రాముణ్ణి అడవికి పంపడానికి ముందే కైకేయి ఓ పథకం ప్రకారం భరతుణ్ణి తన మామ దగ్గరకు పంపుతుందట. రాముడు అడవికి వెళ్లిపోయాక భరతుడికి పట్టాభిషేకం చేసే ప్రణాళికను అమలు చేస్తారు. భరతుణ్ణి ఆఘమేఘాల మీద అయోధ్యకు రప్పిస్తారు. వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. కైకేయి కుట్రపూరితమైన ప్రణాళికను ఏమాత్రం అంగీకరించని భరతుడు సపరివారంగా రాముణ్ణి వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు. ఎలాగైనా సరే అన్నను అయోధ్యకు తీసుకొచ్చి రాజ్యం నడిపించాలని, ప్రజలకు రాజు లేని లోటు అన్నగారి ద్వారానే తీరుతుందని బలంగా నమ్ముతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సింహాసనం మీద తనకు అధికారం లేదని 100% విశ్వసించిన భరతుడు రాముణ్ణి ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కాని అది ధర్మానికి కళంకం అని చెప్పిన రాముడు భరతుణ్ణి అనేక విధాలుగా ఒప్పించి రాజ్యాధికారాన్ని బాధ్యతాయుతంగా చేయమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు భరతుడు పెట్టిన ప్రతిపాదనే యావత్ ప్రపంచానికి ధర్మ మార్గంగా గోచరించింది. అదే రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని భక్తిపూర్వకంగా అయోధ్యకు తీసుకెళ్లే ఘట్టం. భరతుడు చేసిన ఆ చర్య ఆనాటి మేధావులను, పండితులను ఎంతగానో ఆలోచింపచేసింది. రాజు తరువాత రాజు, ఆయన పెద్ద కొడుకు అనేది మాత్రమే అప్పటి వరకు తెలుసు. ధర్మశాస్త్రాల్లోనూ పెద్ద కుమారుడికే పట్టాభిషేకం చేయాలని రాసిపెట్టారు. కాబట్టి అదే ఆచరిస్తూ వస్తున్నారు. ఒకవేళ పెద్ద కుమారుడు లేని పక్షంలో తదుపరి కుమారుడు పగ్గాలు చేపట్టవచ్చని పండితులు సూచించారు. మరి ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ఎవరైనా ఊహించారా? లేదు కదా. అనూహ్యంగా తలెత్తిన ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి అనేది వ్యక్తులకు ఉండే జ్ఞాన పరిణతిని బట్టి, ధర్మాచరణ విషయంలో వారికి ఉండే నిబద్ధతను బట్టి ఉంటుంది. ఆ విధంగా ధర్మాచరణలో రాముడి కన్నా తానేమీ తీసిపోలేదని భరతుడు నిరూపించుకున్నాడంటారు పండితులు. రాముణ్ణి ఒప్పించి ఆయన పాదుకలను తీసుకుని ఆయన పేరు మీద మాత్రమే రాజ్యభారం వహిస్తానని, సరిగ్గా 14 ఏళ్లు మాత్రమే రాజ్యం నడిపిస్తానని, అంతకు మించి ఒక్క క్షణమైనా తాను వేచి ఉండనని, అప్పటికీ రాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాక మాత్రమే రాజ్య బాధ్యతలను తీసుకుంటాడు భరతుడు. రాజ్యాన్ని విడిచిన రాముడు భరతుడి కారణంగా చెప్పులు కూడా విడిచిపెట్టాల్సి వచ్చిందని పండితులు సరదాగా చెప్పుకున్నా, ఆ రోజుల్లో ధర్మాన్ని ఆచరించే రాజుల పాదరక్షలకు ఎంత విలువ ఉండేదో భరతుడు ఆచరణాత్మకంగా చూపించాడంటారు పండితులు. ఈనాటి పాలకులను ప్రజాస్వామ్య హక్కుల పేరిట ఒకసారి ఎన్నుకుంటేనే కొన్ని తరాల పాటు తరగని ఆస్తులు సంపాదించుకునేవారు కనిపిస్తున్నారు. పైగా వారికి ధర్మపాలనం అంటే తీవ్రమైన చులకన భావం. కానీ ఆనాడు ధర్మపాలనం అనేది అనుక్షణం అవలంబించే విధిగా పేర్కొంటారు. అందులో కనీసం 1% నేటి పాలకులు పాటించాలని సామాన్య జనం కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే రామరాజ్యంలోని స్ఫూర్తిని కోరుకుంటున్న ప్రజలు దేశమంతటి నుంచి రామపాదుకలు తయారు చేసి అయోధ్యకు పంపిస్తున్నారు. తమిళనాడు నుంచి, ఏపీ నుంచి, హైదరాబాద్ నుంచి ఎందరో రామభక్తులు శ్రీరామ పాదుకను తయారు చేయించి అయోధ్య రాములోరికి భక్తితో సమర్పిస్తున్నారు. ఆ పాదరక్షలు ఒక్కొక్కటిగా అయోధ్య చేరుకుంటున్నాయి. ఆనాడు భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని మోసుకుపోయాడు. 14 ఏళ్ల పాటు రాజ్యభారం వహించి ఆ రాజ్యాన్ని పదిలంగా అన్నకు అప్పగించాడు. ఇవాల్టి రాజకీయాల్లో ఇలాంటి అప్పగింతలను ఊహించగలమా? గ్రూపులు కట్టి అధికారాన్ని కబ్జా చేసే కుట్రదారులే కదా ఎక్కడ చూసినా. అయితే భరతుడు చెప్పులు తీసుకెళ్తే అయ్యో రాముడికి చెప్పులు కూడా లేకపోయినే అంటూ ఇవాళ ఎంతో మంది చెప్పులు తయారు చేయించి అయోధ్యకు పంపిస్తుండడం విశేషం. రాముణ్ణి సేవించడం అంటే ధర్మాన్ని సేవించడమే అంటారు. ఎందుకంటే రాముడు బతికిందే ధర్మం కోసం కదా. మరి అలాంటి వారి కోసం చేసే సేవ ఎంత చిన్నదైనా అది నేరుగా ధర్మాచరణమే అవుతుందంటున్నారు పండితులు. అలాంటి కార్యక్రమంలో భాగంగా దేశం నుంచి ఎందరో శ్రీరామ భక్తులు తమ శక్తి కొద్దీ పాదరక్షలు తయారు చేయించి అయోధ్యకు పంపిస్తున్నారు. హైదరాబాదు బోయినపల్లిలోని హస్మత్పేటకు చెందిన లోహశిల్పి రామలింగాచారి తయారు చేసిన రామపాదుకలకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. 12 కిలోలకు పైబడ్డ బరువు గల శ్రీరామ పాదుకలను రామలింగాచారి తన వర్క్షాప్ లోనే తయారు చేశారు. అయోధ్య శ్రీరామ ట్రస్ట్ భాగ్యనగర్ కు చెందిన శ్రీనివాస శాస్త్రి ఆర్డర్ పై తాము శ్రీరామ పాదుకలను తయారు చేశామని, ఇందుకోసం దాదాపుగా 25 రోజులు పట్టిందని రామలింగాచారి చెబుతున్నారు. అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు
శ్రీనివాస శర్మ గారు మాకు దాదాపు ఒక 16 కేజీల పంచలోహం తోటి తయారు చేయడానికి పాదుకలను ఆర్డర్ ఇచ్చినాడు. ఈ పాదుకలను దగ్గర బంగారం తొడుగుతోటి పూర్తిగా తయారు చేసినాము. దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు ఫైనల్ గా 12 కిలోల 600 గ్రాముల దాకా వచ్చేసింది. దీనికి తయారు చేయడానికి మాకు ఒక 20 నుంచి 25 రోజుల దాకా టైం పట్టింది మాకు. శ్రీనివాస శాస్త్రి నుంచి తమకు ఆర్డర్ అందగానే ఎంతో నిష్ఠగా భక్తి ప్రపత్తులతో పని మొదలు పెట్టామంటున్నారు రామలింగాచారి. 16 కిలోల పంచలోహాలు కరిగించి పాదుకలు తయారు చేయడం, దానికి బంగారు తొడుగు వేయడం, ఫినిషింగ్ టచ్ వంటి పనులు పూర్తి చేయడానికి 21 నుంచి 25 రోజుల పని దినాలు పట్టిందట. ఇందుకోసం రామలింగాచారితో పాటు మరో 6 శిల్పులు పనిచేశారట. ఇవి 100 ఏళ్ల దాకా చెక్కు చెదరని విధంగా తయారు చేశారట రామలింగాచారి. ఇక విగ్రహం పూర్తయ్యాక మీడియా ద్వారా తెలుసుకున్న రామభక్తులు ఎంతో ఆసక్తితో వచ్చి పాదుకలను చూసి దండం పెట్టుకుని వెళ్లిపోతున్నారట. అది రామపాదుకలకు ఉండే పవర్ అని భక్తులంతా సంబరపడుతున్నారు. రామపాదుకలు తయారు చేసే ఆర్డర్ తమకు లభించడం తమ అదృష్టం అంటున్నారు రామలింగాచారి. ఇక్కడ పాదుకలు తయారవుతున్నాయని తెలిసిన తర్వాత కొంతమంది చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి అయోధ్య పోయి మనం చూడలేము, శ్రీరామచంద్ర వారి పాదుకలు ఇక్కడనే తయారైనవి బోయినపల్లిలో, ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకుంటామని చెప్పేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది వచ్చి ఈ పాదుకలను దర్శనం చేసుకొని సంతోషపడ్డారు. అటువంటి విషయాలు చూసి కూడా ఇంత పుణ్య కార్యక్రమం చేసిన మా జన్మ ధన్యమైందని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే బోయినపల్లిలోని శ్రీమద్ విరాట్ కళాపీఠంలో పాదుకలు తయారయ్యాయి. ఆ పాదుకలను బోయినపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉంచి పూజలు జరిపించాక అయోధ్యకు పంపించారు. ఈ పాదుకలను చూడగానే శ్రీరాముడు తొడిగినవి ఇలాగే ఉంటాయనే భావన మదిలో మెదులుతోందంటున్నారు భక్తులు. ఈ పాదుకలు తయారు చేసిన రామలింగాచారి సొంతూరు నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లి. లోహ శిల్ప కళలో ఆయనకు 40 ఏళ్ల అనుభవం ఉంది. విశ్వబ్రాహ్మణుడైన ఇతను రాగి లక్ష్మీనారాయణ, రాగి వీరబ్రహ్మచార్ల వద్ద లోహాలను కరగతీయడం, వాటితో చేయాల్సిన శిల్పాలకు అనుగుణంగా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవడం, వాటితో కళారూపాలు సృష్టించడంలో నైపుణ్యాన్ని సంపాదించారు. తనకుండే సృజనాత్మకత కారణంగా 1986లో నల్గొండలోని కేంద్ర ప్రభుత్వ జౌళి పరిశ్రమల శిక్షణ సంస్థలను పనిచేశారు. 1987లో బెంగళూరులోని రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 ఏళ్ల లోహ శిల్ప విద్యలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. 1988లో హైదరాబాద్ నగరానికి వచ్చి పలు ఆలయాలలో అవసరమైన విగ్రహాలు తయారు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరు గడించారు. ఇక 1993లో ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్పేట చౌరస్తా వద్ద శ్రీమద్ విరాట్ కళా కుటీరు స్థాపించారు. అప్పటినుంచి అనేక ఆలయాలకు దేవతామూర్తులను, గాలిగోపురాలను తీర్చిదిద్దుతూ వస్తున్నారు. రామలింగాచారి అటు యాదగిరిగుట్ట గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తులు, స్వామివారి కవచాలు సైతం తయారు చేశారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో నాగాభరణాలు, కడపలోని బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి సమాధి మండపం ఈయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లోనూ రామలింగాచారి తయారు చేసిన విగ్రహాలే పూజలందుకుంటున్నాయి. ఆయన అనుభవాన్ని గుర్తించిన అయోధ్య భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చర్ల శ్రీనివాస శాస్త్రి పాదుకల పనిని అప్పగించడంతో ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఇక హైదరాబాద్ నుంచి అయోధ్యకు మరో అపురూపమైన నిర్మాణం తరలిపోతోంది. బోయినపల్లిలోని అనురాధ టెంపర్ డిపోలో అయోధ్య ఆలయానికి ప్రధాన ద్వారాలు, ఇతర తలుపులు తయారవుతున్నాయి. ఆ తలుపుల మీద రాముడి చిత్రపటాలు, రామాయణ ఘట్టాన్ని తెలిపే చెక్కడాలు ఎంతో సుందరంగా తయారు చేశారు. అనురాధ టింబర్ డిపో ఇంటర్నేషనల్ సీఈఓ చదలవాడ కిరణ్ కుమార్ ఈ ప్రాజెక్టును ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్నారు. ఈ వార్తను కూడా మీడియా ద్వారా తెలుసుకున్న గవర్నర్ తమిళిసై స్వయంగా టింబర్ డిపోకు వెళ్లి తలుపుల తయారీని పరిశీలించడం విశేషం. రాములూరి గుడికి తలుపులు తయారవుతున్న విషయం తెలుసుకున్న తాను ఓనర్లను పిలిపించుకుని కూడా మాట్లాడొచ్చని, కానీ రాముడి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో స్వయంగా చూడాలన్న ఉద్దేశంతోనే తాను టింబర్ డిపోకు వెళ్లానని తమిళిసై ఆనందాన్ని వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా ఈ కంపెనీనే తయారు చేసిందట. ఈ విధంగా అయోధ్య రామయ్య సేవలో దేశం నలుమూలలా ఏదో ఒక వస్తువును భక్తులు తయారు చేసుకుని పంపిస్తున్నారు. ప్రపంచవ్యాప్త టూరిస్టులు, రామయ్య భక్తులు వచ్చే అంతర్జాతీయ సిటీలు తమ అలంకరణ కూడా ఉండాలని, అది అయోధ్యకు అందం తీసుకురావాలని భక్తులు కోరుకుంటున్నారు. అటు రాములూరి గుడి నుంచి భక్తుల ఇళ్లకు అక్షింతలు వస్తుండగా, ఇటు భక్తుల నుంచి అయోధ్యకు రామపాదుకలు వెళ్లిపోతుండడం కాకతాళీయమే కావచ్చు, కానీ తాత్వికంగా అది భగవంతుడికి
భక్తులకు మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని చెబుతోందంటున్నారు పండితులు. మొత్తానికి రాములోరి పాదుకలను చాలా మంది భక్తులు 2 నెలల క్రితమే పాదయాత్రగా మోసుకు వెళుతూ అయోధ్య దిశగా నడుస్తున్నారు. రాముడు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరి దక్షిణం వైపుగా వచ్చినప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాడో అదే మార్గంలో పాదుకలను కూడా భక్తులు తీసుకెళ్తుండడం విశేషం. జనవరి 22 సమీపిస్తోన్న కొద్దీ భక్తుల అడుగులన్నీ ఇప్పుడు అయోధ్య వైపు మరింత వేగంగా పడుతున్నాయి.